అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి రాష్ట్రానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ కల్పనని నేను భావించి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తానని ఒక మంచి మాట ప్రజలందరికీ తెలియజేసి ఆయన ఒక క్యాబినెట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక చైర్పర్సన్గా వ్యవహరించి ఎప్పటికప్పుడు అటు ఎంఎస్ఎంఈని అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ని గైడ్ చేస్తూ ఈరోజు ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి చాలా సింప్లిఫైడ్ మెకానిజంలో తీసుకువచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రధానంగా ఈ ఈవెంట్ రావడానికి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లో స్టాక్ ఎక్స్చేంజ్కి అంటే ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. లాస్ట్ ఇయర్లో ఎంపీ గారు చెప్పినట్టుగా 290 ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేస్తే సుమారు 10,000 కోట్ల ఫండింగ్ ఎస్ఎంఈస్కి రైజ్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా లిమిటెడ్గా ఉంది. బట్ వేరస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎస్ఎంఈ యూనిట్స్ ఎవరైతే ఉన్నారో దాని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇది పబ్లిక్కి తెలియజేయాలని ఆయన సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈవెంట్ పెట్టినందుకు మరి లావు కృష్ణదేవరాయలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్మాల్ ఇండస్ట్రీస్ కూడా ఇదే ఎంఎస్ఎంఈ పార్క్స్లో క్లస్టర్ అప్రోచ్లో తీసుకువెళ్ళి అక్కడ కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో లో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్తారన్న ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని కార్యరూపం చేస్తున్నారు.